ఎంపీపీ గారు మరి మన గ్రామంలో ప్రతి విషయంలో కూడా మనల్ని కలిసి కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాల్లో మనతో ఏకీవించి ఒక రకంగా సంఘ సభ్యులుగా కూడా ఆయన భార్య రెబెక్కా కుమార్తెలు వీరందరూ ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నారు. వారి యొక్క రాత్రి సమయంలో మరి చక్కటి కేకు చాలా పెద్దది. ఈ కొత్త సంవత్సరం వచ్చిన వెంటనే వారి కేకు మొట్టమొదటిగా మనం ఈ కొత్త సంవత్సరంలో మరి కట్ చేయడానికి దేవుడు అవకాశం దయచేశాడు. చేతులకు దేవునికి స్తోత్రాలు చెబుదాం. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా ఇప్పుడే చెప్తున్నాం. ఈ పక్కని డ్రైన్తో చాలా తిప్పలు పడ్డాం, అవునా? కొంపు వచ్చేసి వాసన వచ్చేసి ఒకసారి కాదులంటే చాలాసార్లు ఆయన సంప్రదించాను నేను. మొత్తం ఈ సంవత్సరంలో మొత్తం మీద కార్యమైన పూర్తి చేసి డ్రైన్ అలాగా అవతలకు పంపించేసి ఇక్కడ కొంపు లేకుండా భోజనాలు చేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడిపోయేవారు ఇలాంటి ఫంక్షన్ టైంలో. అటువంటిది లేకుండా చేసినందుకు మీకు చాలా వందలేనండి మా బాలకృష్ణ గారు. ఇప్పటికీ మరి మొత్తం అందులో ఎప్పుడు ఏదో వాళ్ళు అప్పుడు వద్దురండి. అందుకు ఆయన చేసే పదవిలో ఇంకా ఆయన దేవుడు ముందుకి తీసుకొచ్చేలాగా ప్రభు బిడ్డలైన మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు. ఇంకా మీరు ఎక్కువగా ఈ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయమని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కేక్ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈ నూతన సంవత్సరం 2024 సంవత్సరం వచ్చిన వెంటనే మా సంఘ సభ్యులు మా ప్రభు ఒక రకంగా ఒక పదవిలో ఉన్నటువంటి మరి నీ కుమారుడు వైఎస్ఆర్ పక్షముగా ఆయన చక్కటి పదవి చేస్తూ మరి మా సంఘ సభ్యులుగా ఆయన ప్రతి సంవత్సరము మిగతా వారాల్లో ఆయన రాకపోయినప్పటికీ ఈ నూతన సంవత్సరం వచ్చినప్పుడు తప్పనిసరిగా కేకు తెచ్చి అందరూ సమక్షంలో కట్ చేయించి చక్కటి ఏర్పాటు చేస్తూ ఈ సంవత్సరం కూడా చక్కటి కేకు కుటుంబ సమేతంగా ఫ్యామిలీ పక్షముగా వారిక్కడికి తేవటానికి కృప చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ కేకు ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి కట్ చేస్తూ ఉండగా మీరు ఆశీర్వదించండి. నీ బిడ్డలందరూ మా ప్రభువా ఈ కేకు కట్ చేసిన అనంతరం నీ బిడ్డలందరూ ప్రతి ఒక్కరు తీసుకుని మరి వెళ్ళటానికి వారి గొప్ప ఫలితం ఆశీర్వాదం ఇచ్చి రెబెక్కాను బాలకృష్ణ గారిని వారికి ఇచ్చిన కుమార్తెలిద్దరిని దీవించి నీ కృపతో ఇంకా వారు ముందుకు వచ్చి నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యము దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
అందరికీ వందనాలండి. మరి గడిచిన 2023 ముగించుకుని 2024లో అడుగుపెట్టాం. మనందరం కూడా మనందరికీ మరి చక్కటి ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించారు మన అయ్యగారికి, అమ్మగారికి, అలాగే కూడి వచ్చిన సంఘ సభ్యులకు, మరి ఇంత చక్కటి కార్యక్రమాలు నడిపిస్తున్న సంఘ సభ్యులు, అలాగే సంఘ పెద్దలు, యూత్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అయ్యగారు నా ముందే చిన్న విషయాలు చెప్పారు. అంటే జరిగిందే కాకుండా ఇంకా ముందు ఏం జరగాలనేది కూడా నాకు జ్ఞాపకం చేసినట్టు అనిపించింది. మేము చేసింది గోరంత మాత్రమే. ఇంకా సేవ రూపంగా కానీ చర్చ రూపంగా కానీ మేము ఇంకా ఎంతో చేయాలనుకున్నాము. అయినప్పటికీ కొన్ని అనేక కారణాల వల్ల చేయలేకపోయినప్పటికీ ముందు మా సేవ ఇప్పటికీ కూడా మీ అందరికీ ప్రజ్వలన చేస్తామని మేము మీ సభాముఖంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఉన్న ప్రాబ్లం కూడా మనకి క్లియర్ అయిపోయింది. అలాగే కనెక్టివిటీ రోడ్డు కూడా దాదాపు 6 లక్షలతో మేము పెట్టడం జరిగింది. ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి తుక్కేశ్వర గారి ఇంటి వరకు కనెక్టింగ్ రోడ్ పెట్టించాను. త్వరగతినే అది కూడా ముందుకు వెళ్తుంది. అంటే పేపర్ వర్క్, అంటే గవర్నమెంట్ వర్క్ అనగానే మీకు తెలియదే ఉంది, దాదాపు పేపర్ వర్కే సంవత్సరం పాటు పడుతుంది. మనం 3 సంవత్సరాల ముందు పెట్టిన తర్వాత ఒక 3 నెలల క్రితమే జరిగింది. ఎందుకంటే నేను వచ్చిన ప్రతిసారి కూడా ఈ మురుకు చూసి ఇది చాలా ఇబ్బంది పడి మనం భోజనాలు పెట్టుకునే ప్లేస్ కూడా చాలా ఈ విధంగా ఉండేది. మేము మరి జీజీఎంపీ ఏదైతే వర్క్లు వచ్చాయో అందులో త్వరగతినే అది పెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి మన చర్చ్ కూడా దినదిన అభివృద్ధికి ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరి మనకు దేవుడు సంవత్సరం పాటు ఆరోగ్యాలు మంచి విధి విధానాలతో మనకు ముందు తీసుకెళ్ళే ధన్యుడు. ప్రతి ఒక్కరు కూడా ఈ 24 సంవత్సరంలో కూడా అందరూ మన చర్చ్ సభ్యులే కాకుండా మన గ్రామ సభ్యులందరూ కూడా నిండు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే అయ్యగారికి, అమ్మగారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా ఎందుకంటే నాకు ఈరోజు మన రాక్ చర్చిలోనే రావులపాలెంలో ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చాను. మరి ఈ సంవత్సరంలో మన సంఘం తరపున చక్కటి మీటింగ్ ఏర్పాటు చేయాలని నాకు ఒక ఆలోచన తట్టింది. మరి మీ అందరి సహకారం తీసుకుని ఒక చక్కటి మీటింగ్ ఏర్పాటు చేద్దాం. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా 2024లో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం నూతనమైన మాట బాలకృష్ణ గారి నోటముడి వచ్చింది. ఏంటిది? ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన కూటం జరిగించాలి అని ఆయన నోటముడి వచ్చిందంటే గట్టిగానే ఉంటుంది, గట్టిగానే జరుగుతుంది. అందుచేత ఆ విధంగా దేవుడు బాలకృష్ణ గారి ద్వారా ఆయనకి ఇచ్చిన ఆ పదవిని బట్టి ఎంపీపీగా పనిచేస్తున్నారు కాబట్టి గొప్ప సంతోషం అనేది బాలకృష్ణ గారికి ప్రభు ఇచ్చారు. బిడ్డలు కూడా బాగా చదువుతున్నారు. మరి వాళ్ళు మన సత్య మెంబర్లు ప్రతి సంవత్సరం ప్రతి వారం వస్తారు. ఈయన మాత్రం ఎప్పటికంటే రారు, ఎందుకంటే ఈయనకి చాలా పనులు ఉన్నాయి. నా కోసం సంఘమంతా ప్రార్థన చేస్తున్నాం కదా సార్. ప్రార్థన ఎప్పుడు చేస్తామండి? ప్రార్థన చేసి ఊరుకోకూడదు, మీరు రావాలి. ప్రార్థన చేస్తున్నారు, ఊరుకోకూడదు. మరి అంచేత మరి మీరు కూడా అప్పుడప్పుడు రావాలి కొంచెం. చాలా సంతోషం. బాలకృష్ణ గారి కుటుంబం కోసం దయచేసి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. వారికి మనసులో వచ్చింది కాబట్టి ఆ ప్రేరేపణతో ఆ అద్భుతమైన కూటం మన సంఘం పక్షంగా మరి బాలకృష్ణ గారి ద్వారా ఆ కూటం జరిగేలాగా మీరు అందరు కూడా ప్రార్థన చేయమని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. డేట్ పిచ్చి నేను చేయలేదు కదా, అది మీరు చేద్దరిగాను. సరే, మన సంఘ సభ్యులు మీరు చేద్దరిగాను. సరే.